యోయో ప్రేక్షక మహాశైలకు మీ డాక్టర్ హరి కుమార్ వందనం, శుభాభివందనం. అవునండి, ఆడవారు అందంగా ఉంటారా, మగవారు అందంగా ఉంటారా? తప్పకుండా ఆడవారే అందం కదా. కానీ సృష్టిలో మనం గమనిస్తే ఆడజాతికి సంబంధించినటువంటివి కంటే కూడా మగజాతినే అందంగా ఉంది. ఎలా అంటే చూడండి, కోడి పెట్ట బాగుంటుందా, కోడి పుంజ బాగుంటుందా? డెఫినెట్గా కోడి పుంజ బాగుంటుంది. ఓకే, పింఛం ఉన్నటువంటి మగ నెమలి బాగుంటుందా, పింఛం లేని ఆడ నెమలి బాగుంటుందా? పింఛం ఉన్న మగ నెమలే బాగా కనిపిస్తుంది. జూలు ఉన్నటువంటి సింహం బాగా కనిపిస్తుందా, జూలు లేనటువంటి ఆడ సింగం బాగా కనిపిస్తుందా? డెఫినెట్లీ మగజాతి అందానికి ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అయితే మానవ జాతిలో చాలా సుకుమారంగా, మృదుత్వంతో, సహనంతో శక్తివంతమైనటువంటి ఆడవారు బయటికి అందంగా మనకు గొప్పగా కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ కూడా అందం కంటే కూడా వారి శక్తి ఎక్కువ, వారి చుట్టూ ఉన్నటువంటి ఆరా ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి, ఆడవారు అలా వెళ్తూ ఉంటే ఆడవారిని ఆకర్షిస్తారు, మగవారిని కూడా ఆకర్షిస్తారు అన్నట్టు. అంత శక్తి ఉంటుంది కాబట్టి, ప్రకృతితో పోల్చారు కాబట్టి చూడండి, మగవాడికి ఛాన్స్ లేదు. ఒక జన్మనిచ్చేటువంటి అవకాశం, ఆ నొప్పులు భరించేటువంటి అదంతా కూడా ఆడవారికే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వారిలో ఉన్న సహనం కావచ్చు, వారిలో ఉన్నటువంటి శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వారు అంతర్ సౌందర్యం అనేటువంటిది బయోలాజికల్లీ దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఆ లోపల ఉన్న ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మగవాడి విజయం వెనక ఆడవారు ఉన్నారన్నారు. ఆడవారిని గౌరవించమంటే వారేదో అందంగా ఉన్నారని కాదు, తక్కువ శక్తి ఉందని కాదు, వారి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. నిజానికి మనకు ఆహారం నుంచి ఎంత శక్తి వస్తుందో, ఆడవారు ఎక్కడ గౌరవింపబడతారో, ఎత్ర నారీ పూజ్యంతే తత్ర దేవతారమంతి, అంటే దేవతలు అంటే దివ్యమైనటువంటి శక్తి, ఉత్సాహము, ఆనందము, ఇవన్నీ నిజంగా చూడండి. ఒక్కసారి మీరు ఆడపిల్ల పుడితే తప్పకుండా ఆ ఇల్లు ఎంతో కలకలగా ఉంటుంది, ఎంతో అందంగా కూడా ఉంటుంది. నిజానికి మనము ఎంత పరివర్తన వస్తుందో తెలుసా, బాధ్యత కూడా పెరుగుతుంది ఆడపిల్ల పుడితే. కాబట్టి ఆడవారిని గౌరవించడం అనేది ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అని, ఇల్లాలు బాగుపడితే ఇల్లంతా బాగుపడుతుంది. ఇవన్నీ చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆడవారు అందంతో పాటు వారిలో ఉన్నటువంటి శక్తి ఎక్కువ కాబట్టి ప్రతి మగవాడు కూడా ఆడవారిని గౌరవించినప్పుడు, అమ్మను కావచ్చు, చెల్లిని కావచ్చు, భార్యను కావచ్చు, ప్రేమికురాలని కావచ్చు, లేకపోతే తోటి స్త్రీలను కానీ ఉన్నటువంటి ఆ స్త్రీ జాతినంతా వారు ఎంత గౌరవిస్తుంటే నిజానికి వారి లాభం కంటే మగవాళ్ళే బాగుపడతారు. మగజాతే. అందుకే అన్నారు అర్ధనారీశ్వర తత్వము. మగవాడు పూర్ణ పురుషుడు కావాలంటే ఆడవారిని గౌరవించాలి. ఒక అందమే కాదు, వారి యొక్క విలువలను వారు ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి నిజానికి చూడండి, ఒక బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, జీసస్ కానీ బాగా పరిపూర్ణమైనటువంటి మనుషుల్లో వారిలో ఎంతో కలగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఆ ఛాయ కనిపిస్తుంది. ఎంతో సుకుమారంగా ఉంటారు. కృష్ణుడు కానీ, రాముడు కానీ, ది సో కాల్డ్ ఆల్ ఎవాల్వ్డ్ సోల్స్. నేను అంటాను ఆడజాతి విశిష్టమైనటువంటి జాతి, ఆడ మగ సమానం కాదు. సో అందం ఒక్కటే చూడొద్దండి ఎప్పుడైనా కానీ. ఫీమేల్స్ నేను అందంగా లేను, నేను బయట మెరుగులే వేసుకోవాలి, ఇవి వేసుకుంటేనే నాకు గౌరవం, ఇలా ఆలోచించకుండా ఎస్ ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ ఎనర్జెటిక్ అన్నటువంటి రీతిలో స్త్రీ తను తాను అనుకుంటున్నప్పుడు, బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం చాలా ప్రధానంగా ఉన్నప్పుడు, ఈ రకమైనటువంటి క్లారిటీ ఉన్నప్పుడు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు. కాబట్టి మన మనసు ఎంత ప్రశాంతంగా ఉండి, ఎంత మనోధైర్యంతో మన యొక్క ఆత్మశక్తి పైన మనకు పట్టు అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అందరం కళ్ళు పెట్టి చూడగలుగుతాం. మన మాట కూడా ఏదో నంగి మాట్లాడకుండా ఎంతో స్పష్టంగా మాట్లాడతాం, నిఠారుగా ఉంటాం. నాకేం తక్కువ అన్నటువంటి రీతిలో ఉన్నప్పుడు చూడండి, కృష్ణుడు నాకంటే తక్కువ అందగాడేనేమో, ఎందుకంటే నల్లగా ఉండేవాడు, కానీ ఎంతమందిని ఆకర్షించాడు చూడండి, ఎంతమంది మన్ననలు పొందాడు చూడండి. ఆయనలో ఉంది విశ్వాసం, ఆయన పట్ల ఎస్ ఐఎమ్ బ్యూటిఫుల్ అనుకున్నాడు, ఐఎమ్ పవర్ఫుల్ అనుకున్నాడు. కాబట్టి ఎంతమందిని ఆకర్షించగలిగాడు. ఆయన ఏం చెప్తే అది జరిగింది. మనం ఆ విధంగా కాలేమా? ఆయనకున్నటువంటి మనోభిప్రాయం, ఆయన పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం. అందుకే నేను అంటాను బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం మిన్న. కాబట్టి మనం అంతర్ సౌందర్యం పట్ల కూడా మనం ఎప్పుడైతే శ్రద్ధ చూపుతామో తప్పకుండా మనము ఎంతో ఆనందంగా ఉంటామని తెలియచేసుకుంటూ మీ డాక్టర్ హరికుమార్.